హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: 4 కోడిగుడ్లు ఉడికిపెట్టి పెట్టాను, 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి, 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టాను, కారము, జీలకర్ర, 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ బౌల్లో ఎల్లిపాయలు వేసుకొని అందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారము. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టి పక్కకు పెట్టుకుందాము. ఉడికించిన గుడ్లను తీసుకొని ఇలా మధ్య నుంచి ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల నీలం అనేది చెదరకుండా వస్తుంది. ఈ విధంగా లీలాలను మొత్తము తీసివేయాలి, ఎల్లో కలర్ లీలాలను. ఎందుకంటే ఈ నీలాలు వేయడం వల్ల నీసు వాసన అనేది వస్తుంది. అందుకని సపరేట్గా తీసిపెట్టి పక్కకు పెట్టాలి. ఒక్క గుడ్డులో 8 ముక్కలు చేసుకోవాలి. సన్నగా పొడవుగా తరగాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేశానో, ఆ విధంగానే కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి, ఈ ప్యాన్ వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన కారాన్ని పక్కకు పెట్టుకొని, ఆయిల్ వేడయింది. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టిన ఆనియన్ కూడా వేసుకొని స్టవ్ను ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారము మీరు ఒక్కసారి తిన్నారంటే అసలు మరవరు, అంత బాగుంటుంది. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మనకు జ్వరం వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు వెల్లుల్లి కారము వేసి తినబెడతారు. నోటికి ఇష్టం కానప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారము చాలా బాగుంటుంది. కరివేపాకు వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుందండి. నీసు వాసన అనేది ఉండదు. ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం ముందే 1 స్పూన్ సాల్ట్ కారంలో వేసుకున్నాము. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో మనము 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇందులోనే మనము ముందే మిక్సీలో పట్టి పెట్టిన ఈ కారాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ వేయలేదు కదా, అందుకని కారం అనేది గట్టిగా ఉంటుంది. కొద్దిగా టైం పడుతుందండి. ఈ విధంగా గంటతో ఈ విధంగా అనుకుంటూ మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఎగ్ ముక్కలను ఇందులో వేసుకొని ఇవి కూడా వీటికి కారం పట్టేలాగా, మసాలా అనేది మొత్తం పట్టేలాగా మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాము. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు మనము పక్కకు తీసి పెట్టిన నీలాలు ఉన్నాయి కదండి, ఎగ్ నీలాలు ఎల్లో కలర్వి, వాటిని ఇందులో వేసి వాటిని అట్లనే నీలాలు రౌండ్గా ఉండేటట్టుగా మెల్లగా సెట్ చేసి కలుపుకోవాలి. అవి చితకకూడదు, ఈ విధంగానే కలపాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూను మిరియాల పౌడరు, 1/2 స్పూను ధనియా పౌడరు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మీరు చుట్టాలు వచ్చినప్పుడు కానీ చేసి పెట్టినా, ఇంట్లో ఎవరికైనా చేసి పెడితే మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. అంత బాగుంటుంది. ప్లేట్లో ఒక మెతుకు కూడా లేకుండా తింటారండి. మిమ్మల్ని మళ్ళీ చేసి పెట్టమని మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. అంత బాగుంటుంది ఇది. అంతేనండి. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారము మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన కోడిగుడ్డు వెల్లుల్లి కారం మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలాగుందో చెప్పేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.